హాయ్ అండి, అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలితా కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా పాలకూరతో పాలక్ పన్నీర్ భుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 3 కట్టల పాలకూరని ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, అలాగే 2 పెద్ద సైజు టొమాటోల్ని మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోవాలి. ఇదొక 10 గ్రాములు ఉంటుంది. ఈ బటర్ క్యూబ్ మెల్ట్ అయ్యేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని 1 టీ స్పూన్ వేసుకుని ఈ విధంగా వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే వీటన్నిటితో పాటు 1 టీ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండిని వేసుకోవటం వల్ల ఈ గ్రేవీకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాలన్నింటినీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టొమాటోల్ని, మిక్సీలో పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని వేసుకోవాలి. టొమాటో ప్యూరీ మీకు ఇష్టం లేకుంటే సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని అదే విధంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీలో పట్టి ఇలా ప్యూరీలా చేసి వేస్తున్నాను, గ్రేవీకి మంచి టెక్స్చర్ రావడం కోసం. ఇప్పుడు ఈ టొమాటో గ్రేవీని మసాలాతో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టొమాటో మిశ్రమం నుంచి ఇలా నూనె పక్కకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న పాలకూరని వేసుకోవాలి. ఈ పాలకూరని సన్నగా తరగడం వల్ల మూకుట్లో వేయగానే మెత్తబడిపోతుంది. ఈ కూర చాలా టేస్టీగా ఉండడమే కాదండి, చాలా హెల్దీ కూడా. ఈ పాలకూరని మూకుట్లో వేసుకుని అది మెత్తబడేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా చీలి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా నూనె రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా పాలకూరని ఎంత ఎక్కువసేపు మగ్గిస్తే కర్రీ అంత రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. పాలకూరకి సహజంగానే కొంచెం మట్టి వాసన ఉంటుంది కదా, ఈ మసాలాలతో కలిపి మగ్గించడం వల్ల ఆ వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 200 గ్రాముల పన్నీర్ని సన్నగా తురిమి వేసుకోవాలి. పన్నీర్ని ఒక గ్రేటర్ పైన సన్నగా తురుముకున్నా సరిపోతుంది, లేదా పన్నీర్ కనుక మెత్తగా ఉంటే చేత్తోనే మ్యాష్ చేసి వేసుకోవచ్చు. ఇలా పన్నీర్ వేసుకున్నాక ఈ పన్నీర్ గ్రేవీతో బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ పన్నీర్ అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక చిన్న గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకోవడం వల్ల పన్నీర్ మూకుట అడుగుకి పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత చివరగా ఇందులో కసూరి మేతిని వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతిని వేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రేవీ అంతటిని ఒకసారి ఫైనల్గా కలుపుకుని దీన్ని వేడిగా రోటీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సర్వ్ చేసే ముందుగా ఇందులో ఇష్టమైన వాళ్ళు ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిండడం లేదు, ఇష్టమైన వాళ్ళు పిండుకోవచ్చు. రోటీ, నాన్, చపాతీ ఇలాంటి ఏ డిష్లోకైనా ఈ పాలక్ పన్నీర్ భుర్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ని చూడాలనుకుంటే మా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.